ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంట్ అయిన కూడంకులం ప్లాంట్ లీకేజీపై న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ క్లారిటీ ఇచ్చింది. బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్కు చెందిన ఫైలు లీక్ అయ్యాయని తెలిపింది. అణు భద్రతా వ్యవస్థలకు సంబంధించిన వివరాలకు ఎలాంటి ముప్పు వాటిల్లలేదని వెల్లడించింది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. తమిళనాడులోని కూడంకులం ప్లాంట్లో డేటా లీకేజీ ఘటన కలకలం రేపడంతో ఈ వ్యవహారంపై స్పందించిన న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లీకేజీపై వివరణ ఇచ్చింది. కూడంకులం అణు విద్యుత్ ప్రాజెక్టు 3-4 యూనిట్లకు సంబంధించిన డేటా లీక్ అయినట్టు ఆరోపణలొచ్చాయి. అయితే లీక్ అయిన ఈ డేటా బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్కు చెందిందని, ఈ యూనిట్లలో నిర్మాణం సంబంధించిన సేవల కోసం 2018లో పబ్లిక్ టెండర్ ప్రక్రియ ద్వారా రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ కంపెనీకి ఇంజనీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్స్ట్రక్షన్ కాంట్రాక్ట్ అప్పగించామని ఎన్పీసీఐఎల్ తెలిపింది. థర్మల్ పవర్ ప్లాంట్స్, ఇతర పరిశ్రమల్లో మాదిరిగానే ఈ విభాగం ఇంజనీరింగ్, సరఫరా, నిర్మాణ వంటి సాధారణ సేవలు నిర్వహిస్తుందని పేర్కొంది. దీనికి అణు భద్రతా వ్యవస్థతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. అణు భద్రతకు సంబంధించిన సమాచారమంతా రహస్యంగానే ఉంచామన్న ఎన్పీసీఐఎల్ ఇందులో ఎలాంటి లీకేజీ జరగలేదని క్లారిటీ ఇచ్చింది. ఇక కూడంకులం అణు కేంద్రానికి చెందిన ఫైలు లీక్ అయినట్టుగా పలు అంతర్జాతీయ మీడియాలో కథనాలొచ్చాయి. ఈ ప్లాంట్లోని బ్యాలెన్స్ ఆఫ్ ప్లాంట్కు అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాంట్రాక్టర్గా ఉంది. అయితే ఈ కంపెనీకి సంబంధించిన థర్డ్ పార్టీ డేటా సెంటర్పై సైబర్ దాడి జరిగినట్టుగా సమాచారం. ఇందులో తాము భద్రపరిచిన డేటా పాక్షికంగా లీక్ అయిందని, ఈ విషయాన్ని కేంద్రానికి తెలియజేశామని కంపెనీ చెప్పినట్టు ఆ కథనాలు పేర్కొన్నాయి. ఇక ఈ సంస్థకు చెందిన మొత్తం 8.6 లక్షల ఫైళ్లు డార్క్ వెబ్లో కనిపించినట్టుగా సమాచారం. ఇందులో 19,000 ఫైలు కూడంకులం ప్రాజెక్టుకు సంబంధించిందిగా తెలిపింది. లీక్ అయిన వాటిలో 3-4 యూనిట్లలో ఉపయోగించిన వెంటిలేషన్, కూలింగ్ సిస్టమ్స్ కు సంబంధించిన బ్లూ ప్రింట్లు ఉన్నట్టుగా సమాచారం. దీనిపై ప్రభుత్వం విచారణ చేపట్టినట్టుగా తెలుస్తోంది. ఇక కూడంకులంలో భారత్లోనే అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రం నిర్మాణ ప్రాజెక్టు రష్యా చేపట్టింది. ఇప్పటికే 6 రియాక్టర్లకు గాను 2 వినియోగంలో ఉండగా మరో 4 నిర్మాణ దశలో ఉన్నాయన్నారు.